కృష్ణానీల్ గారు, ఒకటి ఇక్కడ కేంద్రం ప్రస్తావన వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడంలో తప్పులేదు, అలాగే విమర్శించడంలో తప్పులేదు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక మాట వరుసకైనా ఒక పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రధాన రాజకీయ పార్టీ నేతగా మీకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొరదు, మోదీ గారు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల మీ చిత్తశుద్ధి చూపించండి అని ఒక మాట కూడా ఎందుకని నోట్లోంచి రాదు, అటు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచైనా కానీ ఏ వైసీపీ నాయకుడి నోటి నుంచైనా కానీ. ఏంటి బీజేపీ అన్న పదం ఎత్తడానికి, మోదీ అన్న పదం ఎత్తడానికి ఎందుకంత బెరుకు అనేది ఇక్కడ అది కూడా మనం చర్చించాలేమో. సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 12 నెలల కాలంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చాలా యాత్రలు చేశాడు. గత 5 ఏళ్లలో ఆయన బయటికి రాలేదు. ఈ 12 నెలల కాలంలో ఎక్కువ ప్రజల మధ్య ఉండటానికి ఒక ప్రయత్నం అయితే చేశాడు. దాంట్లో ప్రధానమైనటువంటి అయితే ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి 3 కీలకమైనటువంటి అంశాల మీద ప్రజల మధ్యకి వచ్చాడు. దీంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఆయన ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తాను. ఒకటి, నిన్న మామిడి రైతులకు సంబంధించి, అంతకుముందు పొగాకు రైతులు, అదేవిధంగా అంతకుముందు గుంటూరులో మిర్చి రైతులకు సంబంధించినటువంటి ఈ 3 సమస్యలు రైతుకు సంబంధించినటువంటి సమస్యల మీదనే 3 రకాల వ్యవసాయ రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం వాళ్ళ పంట గిట్టుబాటు ధర అనేది ప్రధానమైనటువంటి అంశం. ఇంకా చాలా ఆయన జైలు యాత్రలు ఇలాంటివన్నీ చాలా చాలా చేశాడు. అవన్నీ కూడా కేవలం ఆయన రాజకీయ పరమైనటువంటి తన ఉనికిని కాపాడుకోవడం కోసం, తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమాలు అవినీతి చేసినటువంటి నాయకులందరూ జైలుకు పోతే వాళ్ళను పరామర్శించడానికి అది చేశాడు. అది ఒక రకంగా ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్యూరు కిందే లెక్క. ఈ 3 మాత్రం ఖచ్చితంగా ఆయన చాలా బాధ్యతగా చేశాడు అనేటువంటిది మాత్రం నేను అనుకున్నా. భవిష్యత్తులో ఇలాగ ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గురించి ఒకసారి ఆయన ప్రభుత్వం ఎలాగో ఫెయిల్ అయిందని అందరూ అనుకుంటున్నారు, అది తీర్పు కూడా ఇచ్చేశారు. 5 ఏళ్ల ప్రభుత్వ పాలనని దాని తీర్పులో భాగమే 11 సీట్లు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యాడా లేదనేటువంటి అంశము భవిష్యత్తులో ఇప్పుడు ఈ 12 నెలలతో పాటు మిగతా కాలం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జనం చూడాలా వద్దనేటువంటి దాని మీద. మీరు ఇందాకటి నుంచి ఒక ప్రశ్న వేశారు, జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళటం వల్ల ఏం ప్రయోజనం వచ్చింది అనేటువంటి దాని మీద ప్రశ్న వేశారు. ఖచ్చితంగా ప్రయోజనం వచ్చింది. ఇప్పుడే రఫీ గారు చెప్పారు, సబ్సిడీ కింద ఒక 269 కోట్ల రూపాయలు రిలీజ్ చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎలా రిలీజ్ చేశారు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కాబట్టి రిలీజ్ చేశామని ప్రకటించారు. మీరు ఎప్పుడో ప్రకటించుంటే మీరు ఆగండి ఫస్ట్. ఇక్కడ నేను ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి ఎప్పుడు లేఖ రాశాడు ఈ రైతులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని, ఈ సమస్య ఉంది అనేటువంటి దాని మీద ఎప్పుడు చేశాడు? జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి వచ్చిన తర్వాత. అంతకుముందు ఈ సమస్య ఉంది అని 20 రోజుల క్రితం అండి, నా మిత్రుడు ఒక అతను, ఆయన చెన్నైలో ఉంటాడు, ఇక్కడ అతనే, ఆయన ఒకరోజు కొన్ని వీడియోలు ఫోటోలు నాకు పెట్టాడు. ఆయన వేరే పని మీద వెళ్తూ చిత్తూరు, ఏమండి ఇక్కడ మ్యాంగో రైతులు చాలా సమస్య ఎదుర్కొంటున్నారు, నేను కంటిన్యూస్ గా వారం రోజుల నుంచి వెళ్తున్నాను, వాళ్ళు ఆ వెహికల్స్ మొత్తాన్ని నిలుపుదల చేసుకొని అక్కడే మాగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, కాయలన్నీ కూడా కొన్ని రోడ్డు మీద కూడా కోసి వెళ్ళిపోతున్నారండి, చాలా దారుణంగా ఉంది, ఇది ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉందని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకేమో సబ్సిడీ 4 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది, అవి అందటం లేదు, అదే విధంగా 7 రూపాయలు 8 రూపాయలు కొనాలి అని పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఆదేశాలు జారీ చేసామన్నారు. వాళ్ళందరూ కుమ్మక్కయ్యి ఎవరు కూడా కొనుగోలు చేయకపోతే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదండి అని. ఇప్పుడేదో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకోటి కాదండి, అసలు ఆయన ఏ పార్టీ కదా ఒక రకంగా నాకు తెలిసి అయితే మొన్న వైసీపీ ప్రభుత్వం ఉండకూడదు, ఈ అప్రజాస్వామిక ప్రభుత్వం అని మాతో పాటు గొంతు కలిపినాడు. ఆయన టీవీ డిబేట్లకు రాళ్ళేండి, అలాంటి వ్యక్తి నాకు చెప్పాడు. అరే అంత తీవ్ర, నాకేమో ఆ ఏరియా మీద అంత అవగాహన లేదు. ఆయన మాట్లాడిన తర్వాత 4-5 రోజులు, వారం రోజుల తర్వాత కంటిన్యూస్ గా కొన్ని మీడియా ఛానల్స్ లో ఈ విధమైనటువంటి అంశాన్ని రైట్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన అని నెల్లూరు పర్యటన తర్వాత దీన్ని చేసిన ఆ ప్రకటన తర్వాత ఇది మరింత హైలైట్ అయినటువంటి పరిస్థితి ఉంది.
ఒక రకంగా ఈ ప్రభుత్వము మొద్దు నిద్రపోతున్నట్టే అనుకోవాలి కదా. ఏమంటున్నారు, పల్ప్ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వాళ్ళు కనీసంగా వీళ్ళు చెప్పిన 7 రూపాయలు 8 రూపాయలకి కొనుగోలు చేయటం లేదు అని అంటే దానికి వీళ్ళు చెప్పే కారణం ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు చెప్పే కారణం ఏంటి అంటే, ఇదన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళు కుమ్మక్క అయిపోయి వాళ్ళందరూ సిండికేట్ గా మారి కొనుగోలు చేయటం లేదు అని. మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటి అనేటువంటిది కీలకమైనటువంటి అంశం కదా. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ఈ విధంగా సబ్సిడీ రిలీజ్ చేశారు, లేక అచ్చెన్నాయుడు లేఖ రాశాడని నేను అన్నాను. నేను వెంటనే ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు సయ్యద్ రఫీ గారు. నేను ఇంకోటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గుంటూరుకి మిర్చి యార్డ్కి వెళ్ళి మిర్చి రైతులకు సంబంధించినటువంటి ఆ రేటుకు సంబంధించినటువంటి వైబుల్ ఫండ్ అయ్యా ఇవ్వండి మీరు కేంద్ర ప్రభుత్వం, మేము ఆర్థిక పరంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం, రాష్ట్రానికి చాలా ఇబ్బంది ఉంది అని కేంద్రానికి లేఖ రాశాడు, పెద్ద ఉత్తరం రాశాడు. ఎప్పుడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన పర్యటన తర్వాత. నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడైనా చెప్పానండి రఫీ గారిని, లేకపోతే వాళ్ళు తెలుగుదేశం తర్వాత ఆయన ప్రకటించారండి. వీళ్ళు అడిగిన 700 కోట్లు 800 కోట్లు ఆ వైబుల్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వము ఈ 4-5 నెలల్లో రిలీజ్ చేసిందా, ఏమైనా రెస్పాండ్ అయ్యిందా? ఏమి రెస్పాండ్ అవ్వదు కేంద్ర ప్రభుత్వం. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కదా అక్కడ. అదే విధంగా పొగాకు రైతులకు సంబంధించి ఇదేదో అంతర్జాతీయ సమస్య కాబట్టే కదా రైతులు ఈ రోజున ఇబ్బంది ఎదుర్కొంటుంది. వాళ్ళని ఆదుకోవటానికి మీ దగ్గర ఉన్న పరిష్కార మార్గం ఏంటి అనేది అది చెప్పకుండా నేను ఒకటి అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, వీళ్ళకి అస్సలు తెలుగుదేశం కానీ, తెలుగుదేశం మీడియా కానీ, తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు మ్యాంగో రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, నిజంగా ఏం పరిష్కరించారు అనేటువంటి విషయాన్ని ఎక్కడన్నా వీళ్ళు మాట్లాడారండి? ఏం మాట్లాడుతున్నారంటే, అదిగో చూడండి మేము డ్రోన్ కెమెరాల ద్వారాగా జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి ట్రాక్టర్లను తెచ్చి ఆ మ్యాంగోస్ అన్ని కూడా పారబోయించాడు, తొక్కిచ్చాడు అనేటువంటిది. అయ్యా ఆల్రెడీ రైతులు సమస్య ఎదుర్కొంటున్నారు, ఆల్రెడీ రోడ్ల మీద పోతున్నారు, ఇప్పుడే కాదు రోజు పోతున్నారు. అది చూపించడం అనేది సిగ్నిఫికెంట్ గా జరిగినటువంటి అంశం, అదేదో పెద్ద నేరం ఘోరం అన్నట్టు దాన్ని చూపించి రెండో ఆస్పెక్ట్లు ఏం చెప్తున్నారు, అరే మనుషులు తొక్కిచ్చినట్టట ఈ మొత్తం ఈ తొక్కిస్తున్నారు అని. మనుషులు తొక్కిచ్చారండి. నేను ఇప్పుడు సైదా గారిని కానీ లేకపోతే రఫీ గారిని కానీ ఇద్దరిని అడుగుతున్నా, మీ ఇద్దరు మీరు చెప్పేదానికి ఏమన్నా పొంతనుంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కారు కింద మనిషిని తొక్కిచ్చుంటే మీ పోలీసులు మీ ప్రభుత్వము ఎందుకు హైకోర్టుకి ఆధారాలను ఇవ్వలేకపోయింది? మీరు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేకపోయింది? ఎందుకు విచారణ ఆగిపోయింది? మా దగ్గర ఆధారాలు లేవు, మాకు ఇంకా సమయం కాదు అంటే తొక్కిచ్చినట్టు మీ దగ్గర ఏం లేకుండానే ఏం చెప్పారు? మీరిద్దరు ఇక్కడ కూర్చొని ఊరిక తొక్కిచ్చేసాడు మాట్లాడితే మనం మాట్లాడొద్దు. మాట్లాడకుండా ఏం చేయాలి? పోలీసు ఆధారాలు కోర్టు ముందు ఉంచాలి. ఇప్పుడుకైనా కోర్టు రేపు పొద్దున వాయిదా వస్తుంది, వాయిదా వచ్చినప్పుడు చూపించి అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి జగన్మోహన్ రెడ్డి. ఎవడు కదా మిమ్మల్ని ఊరికే మాట్లాడటం తప్ప ఇంకేమీ లేదు వీళ్ళకి. ఊరికే మాటలు, నోటితో మాటలు. ఎవరి దగ్గర నుంచి అయ్యా? వీళ్ళ దగ్గర నుంచి కాదు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రుల దగ్గర నుంచి అందరూ ఒక పార్టీని వెనకేసుకుని మాట్లాడటం కాదు. మీరు యు ఆర్ ఏ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. మీరు ఆలోచన చేసి మాట్లాడాలా. ఆధారాలు లేకపోతే సాక్ష్యాలు, జరిగింది వాస్తవా కాదా? సింగయ్య కారు కింద పడి చనిపోయాడా లేదా? చెప్పండి. దానికి చనిపోయాడా లేదా? చనిపోయింది వాస్తవం కదా. ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిపించుకుని పరామర్శించాడా లేదా? 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడా లేదా? ఎందుకు మీరు మాట్లాడతారు? మీ ఆత్మగౌరవం చంపుకుంటారు ఎందుకు మీరు? ఇట్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ అనిల్ గారు. మమ్మల్ని సమంజసం కాదు. మీరు భజన చేస్తారు జగన్కి, మీరు భజన చేస్తారు జగన్కి. ఒక నిమిషం అయ్యా కృష్ణాంజలి గారు, నేను చాలా పచ్చిగా చెప్తున్నా, శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టులో ఆ కేసు విచారించకపోతే ఆ పరిస్థితి వేరే ఉండేది. శ్రీనివాసరెడ్డి గారు కోర్టు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు తీర్పు చెప్తారు. రఫీ గారు కోర్టుని జడ్జిని ఇక్కడ తీసుకురావద్దు, తప్పపట్టట్లేదండి. శ్రీనివాసరెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అంటున్నా నేను.
అదే ఇప్పుడు అటువంటి వాటి జోలికి వెళ్ళకండి. ఇప్పుడు చెప్పండి, తీర్పును వ్యతిరేకించవచ్చు, అనుకూలించే స్వేచ్ఛ భారత పౌరుడికి ఉంది. నేనేమి శ్రీనివాసరెడ్డి గారు విమర్శించట్లా. ఆయనే ఆ టేబుల్ మీద కూర్చొని ఇదిగో నేను వీళ్ళకి బెయిల్ ఇస్తున్నాను, తిరుపతి లాంటి వాళ్ళకి నా మీద ట్రోల్స్ చేసుకోవచ్చని కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆధారాలు చూపిస్తుంటే కూడా ఆయన కాదు నేను దీన్ని విచారణకు ఒప్పుకోను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం, ఏం చేయమంటారు? అన్ని ఫోటోలు సేకరించారు, అన్ని ఆధారాలు ప్రభుత్వ లాయర్ దగ్గర ఉన్నాయి. ఆయన నేను ఇప్పుడేం చూడను, నేను దీన్ని విచారణకి అర్హత లేదు ఈ కేసుని జడ్జిమెంట్ రాసేసి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంబులెన్స్ లోనే చావు కొట్టారని చెప్పి ఆ లాయర్ చేత తాడేపల్లి ప్యాలెస్ లో చెప్పించాడు. ఇది కృష్ణారెడ్డి గారు కూడా తెలుసు, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏం జరిగిందో, కోర్టులో ఏం జరిగిందో, బయట ఏం జరిగిందో, కారు కింద ఏం జరిగిందో, అంబులెన్స్ లో ఏం జరిగిందో అన్ని కృష్ణారెడ్డి గారికి తెలుసు. సురేష్ గారు నేను మాట్లాడొచ్చా అండి? సురేష్ గారు మాట్లాడు. నేను వాళ్ళు ముగ్గురు మాట్లాడేటప్పుడు ఏ అంశాలైనా సరే దాంట్లో నాకు ఏకీభావం ఉన్నా, వాళ్ళు అబద్ధాలు చెప్పినా నిజాలు చెప్పినా వాళ్ళ యొక్క వాదన వాళ్ళు చెప్పుకున్నారు. మధ్యలో నేను కూడా నా అభిప్రాయాన్ని చెప్పడానికి నాకు ఒక స్వేచ్ఛ ఉంది. మధ్యలో సైదా గారికి, రఫీ గారికి, వీళ్ళిద్దరికి ఏదైనా నా మాటల మీద అభ్యంతరం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అభ్యంతరాలను వాళ్ళ సమయం వచ్చినప్పుడు చెప్పొచ్చు. అదే తప్పేం కాదు, వాదించినందుకు నేనే ఏమీ అనను, దీంట్లో పెద్ద విషయం కాదు. ఒకటి అడుగుతాను, ఈ ఆధారం ఉంది అని సైదా గారు అదేవిధంగా రఫీ గారు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి కారు కింద పడ్డట్టుగా ఆధారం ఉన్నట్టుగా కోర్టులో ఎందుకు పోలీసులు మా దగ్గర అలాంటి ఆధారాలు లేవు, సమయం కావాలని కోర్టులో పోలీసులు అడిగారా లేదా? ఈ మాట చెప్పానండి. ఇది కూడా కనీసమైన పరిజ్ఞానం లేనటువంటి నేనేమంటాను, వాళ్ళ భాషలో చెప్పాలంటే మీ వాదనని ఒక గొర్రెల్లాగా తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలిగేటువంటి బానిస లెక్క మాట్లాడితే ఆయన కర్మ. వీళ్ళకి నేను ఒకటి చెప్తా అండి, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. లేదు అనంటే నేను మాట్లాడటం మొదలు పెడితే మీకు మీ స్థాయికి నేను దిగజారితే వేరేలాగుంటా. నేను దిగజారను. అందుకని నేను చెప్తున్నాను, మీ దగ్గర పోలీసులు ఆధారాలు చూపించలేదు, కోర్టులో ఆధారాలు మాట్లాడొద్దండి. కానీ మీకు అది నేర్చుకోండి. ఇంగిత జ్ఞానం అనేది ఉంటే నేను మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు, ఇది నేర్చుకోండి. సైదా గారు, రఫీ గారు, నేను మాట్లాడిన తర్వాత మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోండి, నా అభిప్రాయాన్ని తప్పని చెప్పండి. ఇక్కడ మాట్లాడకండి. నేను సురేష్ గారికి చెప్పండి, మీరు సురేష్ గారికి చెప్పండి, ఆయన నన్ను ఆపమని నేను ఆపుతాను నా టైం అయిపోతే. మీ బానిసత్వం ఎక్కడైనా చేసుకోండి, మాకే అభ్యంతరం లేదు. సైదా గారు, మీ బానిసత్వం మీ ఇష్టం. మీరు బానిసత్వం చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మాట్లాడతావు ఎందుకు? నువ్వు పొలిటికల్ ఎనలిస్ట్ గా నీకు ఉండాల్సిన లక్షణాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి కర్ణాటకకి ఖచ్చితంగా మరి మాట్లాడొద్దని చెప్పిన తర్వాత కూడా మాట్లాడుతున్నా అంటే ఈ బుద్ధి లేని వ్యవహారం తప్ప ఏమనుందా? అది మాట్లాడొద్దని చెప్పి నువ్వు ఒక నిమిషం సైదా గారు, కృష్ణానీల్ గారు, ఒక నిమిషం సైదా గారు, కృష్ణానీల్ గారు, మీరిద్దరు కొత్త ఏం కాదు. మీరిద్దరు రెగ్యులర్ గా ప్యానెల్లో ఉండేవాళ్లే. మీరిద్దరు ప్యానెల్లో ఉండేవాళ్ళు. ఒక్క నిమిషం సైదా గారు, కృష్ణానీల్ గారు, ఒక్క నిమిషం డిబేట్ డెకోరం ని ఫాలో అవ్వండి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరేం కొత్త వాళ్ళు కాదు, నాకు కొత్త కాదు, మీరు కొత్త కాదు. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు అన్నిటినీ ఒకే ఘాట కట్టకండి. ఇప్పుడు ఒక ప్రాసలాగా మాట్లాడిన దాన్ని అక్కడ తొక్కిచ్చాడు, ఇక్కడ మామిడికాయలు తొక్కిచ్చాడు. అది తొక్కిచ్చింది వాస్తవమే. అది ఆ ప్రాస ప్రకారం మాట్లాడిన దాన్ని లిటరల్ మీనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, కోర్టు డెసిషన్ కోర్టుది. కానీ ఒక నిమిషం ఆగండి సార్. కృష్ణాంజనేయులు గారు,
కృష్ణాంజనేయులు గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లోపల కూర్చున్న వాళ్ళ యొక్క పాత్ర ఏంటి అనేది జడ్జి ప్రశ్నించిన దాని మీద వచ్చిన అంశం తప్ప కారు కింద పడలేదు పడ్డాడు అనేది కాదు. సమయం అడిగిన మాట వాస్తవం, సమయం అడిగిన మాట వాస్తవం. ఎఫ్ఐఆర్ లెవెల్లోనే ఎఫ్ఐఆర్ దశలోనే అసలు దర్యాప్తు ఆపేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు మాట్లాడండి. మీరు ఏజ్ లా స్టూడెంట్, నేను అడ్వకేట్. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా. కోర్టులో ప్రభుత్వం తరపున ఎవరైతే లాయర్లు ఉన్నారో మా దగ్గర ఆధారాలు సమర్పించడానికి సమయం కావాలని అడిగారా లేదా? టైం అడిగిన మాట వాస్తవం కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక్క నిమిషం ఆగండి సార్. అక్కడ కారు కింద పడితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేర్ని నాని గాని మిగిలిన అక్కడ ఆధారాలు ఇచ్చాడా? ఈ కోర్టుకి ఏమైనా ఇచ్చాడా? మొదటి రోజు హీరింగ్ వచ్చినప్పుడు 3 రోజుల తర్వాత తొక్కించలేదా? కృష్ణాంజనేయులు గారు తొక్కించలేదా? తొక్కించారని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కదా, మీరేంటి ఒక్క నిమిషం ఆగండి. నా కారు కింద మనిషి పడ్డాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నాడు. ఆయన సుదీర్ఘమైన ట్వీట్ చేసిన దాంట్లో నేను విగ్రహావిష్కరణ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు తెలిసింది అని ఆయనే చెప్పాడు. రెండోది ఒక నిమిషం ఆగండి. ఒకవేళ డాక్టర్డ్ వీడియో అనుకుందాం, ఏ జనరేటెడ్ వీడియో అనుకుందాం, ఒక ఫేక్ వీడియో అనుకుందాం, దానికి కూడా FSL రిపోర్ట్ వచ్చింది, అది ఒరిజినల్ వీడియో అని చెప్పేసి. ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు అనుకుంటున్నారేంటి కారు కింద పడలేదని మీరేం చెప్తున్నారా? అది కాదు సురేష్ గారు, ఇలాంటి హీరింగ్ వచ్చినప్పుడు FSL ప్రభుత్వ లాయర్ ఏమడిగాడు? 3 రోజులు టైం ఇవ్వండి, మేము ఆధారాలు చూపిస్తా ఉన్నారు. 3 రోజుల తర్వాత ఆధారాలు తీసుకుని చూపిస్తే జడ్జి గారు సమయం కావాలి చెప్పారు. మీరు చెప్పండి, మీ ఇష్టం వచ్చినట్టుగా అదిగో తొక్కిచ్చాడు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఇదిగో FSL రిపోర్టు, మీకు నాకెందుకండి? కొట్టు ముందు పెట్టమనండి, కొట్టు ముందు పెట్టేసి తీసుకొచ్చారు అయినా కూడా పర్లేదు, సందర్భం లేని అంశాన్ని తీసుకొచ్చారు అయినా పర్లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇదేమన్నా మొదటిసారా? ఇదేమన్నా మొదటి కేసు? అనేక సందర్భాల్లో కోర్టు ఒక నిమిషం వినండి సార్, మీరు కాదంటలేదు, మీరు అడ్వకేటే కాదంటలేదు. సరే, నేను ఓన్లీ బడ్డింగ్ లా స్టూడెంట్ నేను అడుగుతున్నా, చెప్పండి. ఇదేమన్నా మొదటిసారా కోర్టుని సమయం అడగడం అనేది? ఇదేమన్నా మొదటిసారా? అలాగే అట్ ది సేమ్ టైం ఎఫ్ఐఆర్ లెవెల్లోనే ఎఫ్ఐఆర్ దాంట్లోకి ఇంటర్ఫీర్ అయిపోయి అసలు దర్యాప్తు జరగకూడదు అని చెప్పేసి ఆపటం ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇది కదా విమర్శ. కర్ణాటకకు సంబంధించినటువంటి రైతు అక్కడ మ్యాండేట్ ప్రభుత్వం రెస్పాండ్ కాకుండా ఈ రోజున కర్ణాటకలో వాళ్ళు హాయిగా చేసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం మనమేమో డబుల్ ఇంజిన్ సర్కార్, మన మీద ఆధారపడ్డటువంటి ప్రభుత్వం. మీకు ఒక్కటంటే ఒక్క విషయంలో కేంద్ర ప్రభుత్వం నేను అడిగాను, నేను ప్రశ్న మీకు సురేష్ గారు మిమ్మల్ని అడిగాను, మీరు మళ్ళీ డిబేట్ పెట్టండి. మిర్చి రైతులకి ఏదైతే ప్రైస్ వైపుల్ కి సంబంధించినటువంటి ఫండ్ కావాలని 700 కోట్లు కావాలని ఫోన్లు వస్తున్నాయి. సురేష్ గారు మీరు ఆల్రెడీ ఇంత ముందే చెప్పారు, డిబేట్ ముందే నాకు తెలుసు. అయినా కూడా మీరు ఎక్కువ సమయం ఉన్నారు. థ్యాంక్ యూ. యూ కెన్ లీవ్ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయిన్. రైట్, సమయం లేదు ఇప్పటికే. ఒక్క నిమిషం సార్, కృష్ణాంజనేయులు గారు కంక్లూడ్ చేసేయండి. యాక్చువల్గా మరో టాపిక్ అనుకున్నాం కానీ ఇక సమయం దీనికే సరిపోయింది కాబట్టి దీంతో కంక్లూడ్ చేద్దాము. కృష్ణాంజనేయులు గారు మిర్చి విషయంలో అవ్వచ్చు, ఇంకొకటి విషయంలో అవ్వచ్చు, రైతులకు మేలు జరిగితే మంచిదే. ఇక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు. ఇక్కడ మీరు ఈ అంశాన్ని ఎందుకు రాజకీయపరమైనటువంటి వ్యవహారంగా ఉంది అనే దాని మీద డిస్కషన్ కదా స్టార్ట్ అయింది. మీరేమో తీసుకెళ్ళేసి ఇప్పుడు పల్నాడు వ్యవహారం మీద, సింగయ్య వ్యవహారం మీదకి వెళ్ళారు. దాని సంగతి వదిలేసేసేసి
ఇప్పుడు ఏదైతే కర్ణాటక సంబంధించినటువంటి ఆ మద్దతు ధర ఆల్రెడీ ఫ్యాక్ట్స్ చెప్పారు కదా, వాళ్ళు పండించేది మహా అయితే 30,000 కేజీలు, టన్నులట. నాకు కరెక్ట్ ఫిగర్ లేదు, చాలా తక్కువ. కాబట్టి ఆ రకంగా ఏమైనా 16 రూపాయలు ఇచ్చిందో లేదు. అయితే రఫీ గారు అంటున్నారు అది కూడా వాస్తవం కాదని చెప్పేసి చెబుతున్నారు. నేను కూడా విన్నా, అదే సిద్ధరామయ్య గారు మా రైతులు బోర్డర్ దాటి ఇటు మీరు 12 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇటువైపు వస్తున్నారట, దయచేసి రానివ్వండి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారనేది కూడా నేను విన్నాను. కాదంటే చెప్పండి. ఇక్కడ అసలు పాయింట్ చెప్తాను. 16 రూపాయలకి అక్కడ కర్ణాటకలో కొంటున్నటువంటి మాట వాస్తవం. మనకి కేజీ 16 రూపాయలు కొంటున్నమాట వాస్తవం. మనకి ఇప్పుడు వరకు కూడా 7-8 రూపాయలు కేజీ చొప్పున పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళు కొనటం లేదు అనేది అసలు సమస్య. వాళ్ళు సిండికేట్ అయ్యి 4 రూపాయల సబ్సిడీ ఇప్పుడు వేసినటువంటి మాట వాస్తవం. అయినా 12 రూపాయల వరకే ఉంటుంది. ఇక్కడ సిద్ధరామయ్య లేఖ రాసినటువంటి అంశం ఏంటి అని అంటే, మీరు ఇక్కడ దాన్ని ట్విస్ట్ చేశారు. మన రఫీ గారు ఆయన వెర్షన్ ఆయన చెప్పొచ్చు. ఆ ట్విస్ట్ ఏంటి అంటే, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి దగ్గరగా ఉండే ఈ పల్ప్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నా ఆ దగ్గరగా ఉండే కర్ణాటక వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి అనుమతించండి అని అడిగారు తప్ప, వాళ్ళకి అవతలకు దూరం అయితే అక్కడ పోవటానికి వాళ్ళకి అక్కడ రేట్ ఎక్కువ వస్తుంది, కానీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అయింది. అందుకని వాళ్ళకి అనుమతించమని రాశాడు. అందుకని వాళ్ళకన్నా మనకి ఎక్కువ రేటు ఉందనే పాయింట్ కాదు. దయచేసి నేనేమంటానంటే, ప్రభుత్వం మీద ఉన్నప్పుడు మీరు డిబేట్ రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి అంశం మీద మీరు చెయ్యండి తప్ప, డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అంశం మీదకి వెళ్ళి రాజకీయ అంశాల మీదకి వెళ్ళి చేసినటువంటి విషయాలు మీరు డిబేట్లు చేయడానికి మీకు మద్దతు ఇచ్చేటువంటి మీరు రాజకీయ కార్యకర్తలకు ఎలాంటి ప్రయోగాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి నష్టపోయాడు. ఎలాంటి ప్రయోగాలు అన్ని చేశాడు. ఆ రోజున అంగళ్లలో చంద్రబాబు నాయుడిని నిలువరించి ఆయన మీదే అత్యాయతనం కేసులు పెట్టి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నిలువరించలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఇన్ని సందర్భాలు ఎక్కడైనా నిలువరించినట్టు మీకు ఏమైనా కనపడిందా? అంగళలాగా ఏమన్నా నిలువరించినట్టుగా ఏమన్నా మీరేమైనా చూసారా? మీది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు. నిలువరించడం అనేటువంటి అంశం అందుకని నేను చెప్తాను సార్, మీ సైడ్ నుంచి సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఇందాక నుంచి ఉంది, మీకు చెబుదాం అనుకుంటున్నాను. సరే, హీట్ ఆఫ్ ది కాన్వర్జేషన్ లో ఉన్నారు కదా, ఆపడం అని చెప్పేసి నేను ఆపలేదు. సార్ వెంకటేశ్వర్లు గారు, ఇన్ ద మీన్ వై ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు సమస్య ఏంటంటే మీరు క్లియర్గా చెప్పారు, ఇక్కడ చాలా ఎక్కువ దిగుబడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణని తమిళనాడుని కర్ణాటకని కంపేర్ చేయలేము. అందు గురించి అక్కడ పెద్ద సమస్యగా ఇది కనపడటం లేదు, రైతుల వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ. కొద్దిగా గొప్ప ఒకవేళ ఇస్తున్నా కానీ మేబీ ఆఫ్ ది రికార్డ్ ఏమైనా ఇస్తున్నారేమో అనేది రఫీ గారు చెప్పారు. జీవో రిలీజ్ చేసి కాదు, 16 రూపాయలు ఇస్తున్నారేమో కానీ అక్కడ తక్కువ ఏమో క్వాంటిటీ కాబట్టి అని చెప్పేసి. అదేనా సార్ వాస్తవం, లేకపోతే ఇంకేమన్నా వేరేమన్నా ఉందా? అక్కడ 16 రూపాయలు ఇస్తున్న మాట వాస్తవం, కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన మాట వాస్తవము. తమిళనాడులో చాలా చాలా లిటిల్, చాలా కొంచెం, అక్కడ ఈ సమస్య లేదు. కొంతమంది వాళ్ళు కూడా మీకు ఐడియా ఉందో లేదో, నిండ్రా ప్రాంతానికి, పుత్తూరు ఆ ప్రాంతానికి ఆ తమిళనాడు రైతులు ఇక్కడికి తెచ్చి అమ్ముకుంటున్నారు. ఆడ సమస్య పెద్దగా రాదు. ఎక్కువ సమస్య అంతా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సరం 7.5 లక్షల టన్నులు పంట వచ్చింది. రకరకాల కారణాలతో పంట బహిల్డింగ్ వచ్చింది. కానీ గతంలో కూడా ఈ ప్రభుత్వాలు కొంత కొనుగోలు చేసేటివి గిట్టుబాటు కల్పించి ఈసారి కర్ణాటకలో ఈల్డింగ్ ఎలా ఉంటదండి? ఈల్డ్ ఎలా ఉంటది? ఇంత పంట లేదు అక్కడ. అది కూడా కర్ణాటకలో కూడా కుప్పం కానుకున్నటువంటి ప్రాంతాల్లోనే ఈ పంట ఎక్కువ వస్తుంది. ఈ పంట ఉమ్మడి 3 రాష్ట్రాల్లో మీకు అర్థం చేసుకున్న క్లస్టర్ అంటారు దీన్ని. క్లస్టర్ 3 రాష్ట్రాల క్లస్టర్, ఆ ఏరియా అదే మన రాష్ట్రంలో పెద్ద పంట ఇది. అది జూలైలో వస్తుంది. ఇదే కేవలం మ్యాంగో జ్యూస్ ఉపయోగించే ఫ్రూట్ ఇదే. అది మనం గమలో ఉంచాలి. కానీ ప్రభుత్వం, ఇదే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. 200-300 కోట్ల రూపాయలు కేటాయిస్తే మన రాష్ట్రంలో 20 రూపాయల కిలో కొనొచ్చు. కానీ ఇప్పుడు ఏమైందంటే కొంతమంది రైతులకి, సరే నేను పొరపాటు ఉంటే నేను సరి చేసుకుంటాను, ఇప్పుడు కంపెనీలకి డబ్బులు పోతున్నాం అనేది రైతులంతా దాదాపు 90% అమ్మడమో లేకపోతే ఏదో అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ రైతులకు కాకుండా ఆ పేరు మీద అలాంటి రైతులతో కొనుగోలు చేసామని కంపెనీలోకి పోతున్నట్లు
కంపెనీ నుంచి రకరకాలు వస్తున్నాయి. అది వాస్తవమా లేదా అనేది 2 రోజుల తర్వాత తెలుస్తుంది. సరే ఇప్పటికైనా మించిపోయింది అంటే ప్రభుత్వం భవిష్యత్తులోనైనా పంట చేతికొచ్చి అంతా అయిపోయిన తర్వాత కాకుండా మామూలుగానే ఫ్యాక్టరీలు మే 15 నుంచి తెరవాలి, జూన్ ఆఖరులో ఉత్పత్తి ప్రారంభించాలి, ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. కానీ ఈసారి అట్లా జరగలేదు, సకాలంలో జరగలేదు. నేను స్వయాన్ని చూశాను, లారీలు కిలోమీటర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది, లేటుగా స్పందించింది. నేను అదే చెప్తున్నా, ఆయనకి ఎందుకు అవకాశం మీరు ఇవ్వాల్సి వచ్చింది? ఆ అవకాశం ఇవ్వకుండా సరిపోయింది. అది అదిగో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో సాధించే అవకాశం ఈ రాష్ట్ర కూటమికి ఉంది. ఎందుకో గాని ప్రతి అంశంలో ఇప్పుడు మిర్చిని మీరు చెప్తున్నారు, 4,000 రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ మద్దతు ధర మేము ఇస్తామని 4,000 చెప్పింది, సర్కులర్ ఇచ్చింది. మేము వ్యవసాయ కమిషనర్ కలిసి సర్కులర్ వచ్చింది కానీ డబ్బులు రాలేదండి అన్నారు. ఇది 100% వాస్తవం. ఈసారి మాత్రం మద్దతు ధర, గిట్టుబాటు ధర చాలా అన్యాయం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొంత మేల్కొని భవిష్యత్తులోనైనా ఈ చర్యలు తీసుకోకపోతే రైతాంగం ఆత్మహత్యలు ఇప్పటికే 26% అధికంగా పెరిగినాయి అనేది అనేక సర్వేలు చెప్తున్నారు. దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ రైతాంగాన్ని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ రకంగా రోడ్డు మీద పోయినప్పుడు అది నవ్వులు, ఆ చిందులు కనపడుతున్నాయి. ఇటువంటిది మంచి పద్ధతి కాదు. కాకపోతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు హక్కు ఉంది, పర్యటన చేయక హక్కు ఉంది, పోరాడే హక్కు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అధికార పార్టీ మాత్రం ఆ రకమైన చర్యలు తీసుకుంటే ఈ అవకాశం మనం ఇచ్చిండే వాళ్ళం కాదు కదా అనేది మా నుంచి చెప్పగలను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ షార్ట్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, అంజనీయులు గారు, కృష్ణాంజనేయులు గారు, సైదా గారు అండ్ రఫీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.